భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13 రకాల వ్యవసాయ ఉత్పత్తులపైన కనీస మద్దతు ధరలు పెంచినందుకు గాను బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి అభినందనలు తెలిపారు. రైతులకు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే వారిని ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టడం రైతులకు ఒక వరమని అన్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత యూపీఏ హయాంలో మూతపడ్డ ఎరువుల కంపెనీలను తిరిగి ప్రారంభించి రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశారన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 17వ విడత 20,000 కోట్లు రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కొరకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, కనీస మద్దతు ధర పెంచిన ప్రకారం పత్తికి 7,521 రూపాయలు, వరికి 2,320 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు పెంచి వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, ఫసల్ బీమా అమలు చేసి సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడంతో పాటు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు బ్యాంకులతో చర్చించి రుణ సౌకర్యం అందించి రైతులకు సకాలంలో 2 లక్షల రుణమాఫీ వడ్డీతో సహా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసోజు యాదగిరాచారి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భీపంగి జగజీవన్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు మంగిలిపల్లి కిషన్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్, బీజేపీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ రాథోడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతుల యొక్క ముఖాన చిరునవ్వు ఉండే విధంగా, రైతుల ముఖాన చిరునవ్వు చిందించే విధంగా, రైతులు సంతోషంగా ఉండే విధంగా, రైతులు ఆనందంగా ఉండే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు రైతులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం ఉన్నది. పెరిగిపోతున్నటువంటి వ్యవసాయ పెట్టుబడులకు దానికి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ధరలు పెంచడం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అందులో రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీ బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా 2 సార్లు ఈ ప్రభుత్వం రాకుండా ముందే పూర్తిగా కూడా ఒకసారి గతంలో పెంచడం, యాసింగ్ సీజన్లో మళ్ళీ ఇప్పుడు పెంచడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి హామీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చే విధంగా లేదు. రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఇచ్చిన హామీ మీరు 500 రూపాయలు ఎందుకు బోనస్ ఇస్తలేరు? వెంటనే ఇచ్చినటువంటి హామీ, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని పూర్తిగా అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఎన్నికలు అంగనే వచ్చే వ్యాసింగ్ సీజన్ నుంచే ప్రతి ఒక్క ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున రైతు భరోసా కింద రైతులకు ఇస్తా ఉన్నారు. ఏమైపోయింది? యాసింగ్ పోయింది, ఆనకాలం వచ్చింది, ఇప్పటివరకు ప్రణాళిక లేవు. ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పూర్తిగా కూడా 7,500 రూపాయల చొప్పున ఎకరానికి రైతు భరోసా కింద ఇస్తానన్నారు, వ్యవసాయ పెట్టుబడులకు ఇస్తానన్నారు. కాబట్టి రైతులందరూ కూడా గత ప్రభుత్వంలో రుణాలు మాఫీ కాలేదు, గత పాలకులు పూర్తిగా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు. ఈ యొక్క కొత్త ప్రభుత్వము, కొత్త పాలకులను వస్తే మా తలరాతలు మారుతాయని రైతులు ఆలోచించి ఈ యొక్క వాళ్ళకు ఆశపడి మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి నమ్మి వారు మీకు ఓటేసిండ్రు.